సిగరెట్లు తాగుతున్నారు, సారాయి తాగుతున్నారు. నోటి క్యాన్సర్ ఇప్పుడు 16% ఎక్కువైందట. 16% ఇన్ ద లాస్ట్ 10 years ఇండియాలో జస్ట్ మౌత్ క్యాన్సర్ అలోన్ హ్యాస్ ఇంక్రీజ్ 16%. అంటే 20 సంవత్సరాల క్రితం 100కి ఒక్కరికి వస్తుందంటే ఇప్పుడు మౌత్ క్యాన్సర్ 100కి 16 మందికి వస్తుంది. అంత భయంకరంగా పెరిగిపోయింది. దానికి మీరు చేయాల్సింది ఇంతే, చాలా సింపుల్. పారిజాతం, రావి ఆకు, జామ ఆకు ఉదయం సాయంకాలం కషాయం, మధ్యాహ్నం పూట పుదీనా, అల్లం. పుదీనా ఆకు ఒక వారం, అల్లం అంటే జింజర్, కొర్రలు 2 రోజులు, సామెలు 2 రోజులు, అండుకొర్రలు 1 రోజు, అరికలు 1 రోజు, ఊదులు 1 రోజు. మార్చి తినండి. 6 వారాల్లో మీకు తేడా వస్తుంది. చాలామంది నోటి క్యాన్సర్ వాళ్ళు భోజనం చేయలేరు, నోట్లో ఇబ్బందులు ఉంటాయి, ట్యూబులు పెట్టుకొని వస్తారు నా దగ్గరికి. ట్యూబుల్లోనే ఈ గంజి వేయండి అని చెప్తాను. 6 వారాల్లో ట్యూబ్ తీసేసి గంజి నేరుగా తాగేదానికి వీలవుతుంది. 6 నెలల్లో అండుకొర్రలతో పలావ్ వండుకొని తినచ్చా అని అడుగుతారన్నమాట. పలావ్ అంటే మళ్ళా మాంసం అది ఇది వేసుకోకండి, కూరగాయలతోనే పలావ్ చేసుకొని తినండి అని చెప్తూ ఉంటాను. అర్థమవుతుందా దీనిలా మహత్యం ఏమిటి అని చెప్పేదానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, రక్తపు క్యాన్సర్, ఇలా వరుసగా 14 రకాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 14, మరి జాగ్రత్తగా గమనిస్తే అది 17-18 రకాల క్యాన్సర్లు ఇందులో ఉన్నాయి. ఇవంతా బాగు చేసుకున్న తర్వాత పట్టి చేసింది. అలాగే SLE, బుద్ధిమాంద్య పిల్లలకు వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఒక్కొక్క వారం, అండుకొర్రలు 3 రోజులు, కొర్రలు 3 రోజులు. అర్థమవుతుందా? దానికి తోడు ప్రతిరోజు ఆకుకూర, అది పుదీనా కానీ, మునగాకు కానీ, కరివేపాకు చట్నీ కానీ, మెంతాకు కూర కానీ, చుక్కాకు కూర కానీ, పాలకూర కానీ, ఏదో ఒక ఆకుకూర పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఈ గుడ్లు, మాంసము, బేకరీ ప్రోడక్ట్స్, పూర్వసిద్ధం చేసిన ఈ ప్యాకెట్లలో వచ్చే ఆహారాలన్నిటినీ నిషేధించేస్తే 6 వారాల్లోనే మీకు తేడా వస్తుంది. 6 weeks యూ విల్ సీ ద డిఫరెన్స్. 6 నెలల్లో మీకు పిల్లలు సహాయం చేయడం మొదలు పెడతారు. అంతవరకు బాగవుతూ వస్తున్నారు పిల్లలు. ఇందులో రెండో మాట లేదు. సో 100కి 28 మంది బుద్ధిమాంద్య పిల్లలు పుడుతున్నారంటే మీరు గర్భం ధరించినప్పుడు మీ ఆహారం సరిగ్గా లేదు అని అర్థం. అంటే పిల్లలు పుట్టించుకోవాలంటే మీరు ఒక 6 నెలల క్రితం నుంచి సిరిధాన్యాల్ని భోజనం చేయండి. మీకు పుట్టే పిల్లలు హ్యాపీగా ఆరోగ్యంగా పుడతారు. ఇందులో రెండో మాట లేదు.